సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురయ్యాడు. చిన్న నష్టమా పెద్ద నష్టమా? చిన్న నష్టం అంటే ఏంటి, పెద్ద నష్టం అంటే ఏంటి తెలియాలా వద్దా? ఈ జీవితంలో కోల్పోయేవి చిన్న చిన్న నష్టాలండి. వ్యాపారంలో నష్టం వచ్చిందనో, వ్యవసాయంలో నష్టం వచ్చిందనో, ఈరోజు పనికి పోతే డబ్బులు లేదు లేదా పని దొరకలేదని నష్టం వచ్చిందనో, ఈ చిన్న చిన్న నష్టాలు, పిల్లగాడికి దెబ్బ తగిలిందనో, పిల్లగాడు ఫెయిల్ అయిందనో, పిల్ల ఫెయిల్ అయిందనో, ఈ చిన్న చిన్న నష్టాలు. పెద్ద నష్టం ఏంటి చెప్పండి? పెద్ద నష్టం ఏంటి? పెద్ద నష్టం ఏంటంటే దేవుడు పరలోకంలో మనకి నిత్య జీవంలో చోటు కల్పించకుండా గెంటి వేయబడటం, ఆ యొక్క నిత్య నరకానికి గెంటి వేయబడటం పెద్ద నష్టం. అర్థమైందా? ఎందుకు గెంటి వేయబడ్డారు ఆలోచించాలి. నాది ప్రసంగం కాదు, మనం మాట్లాడుకుంటాను. నీకు ఇచ్చిన ఆయుష్లో కాలం సాక్షిగా అన్నాడు కదా, నీకు ఇవ్వబడిన కాలం, నాకు ఇవ్వబడిన కాలం, పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మనకి ఇవ్వబడిన కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నామనే దాన్ని బట్టి ఆ యొక్క పరలోక నష్టం ఉంటుంది. దేవుణ్ణి వదిలేసి, గ్రంథాలు వదిలేసి, క్రీస్తు వారి యొక్క మార్గాన్ని వదిలేసి, అర్థమవుతుందా, ఇష్టానుసారం మనసు చెప్పినట్టు, బుద్ధి చెప్పినట్టు, లోకం చెప్పినట్టు, ఫాస్టర్లు కొంతమంది చెప్పినట్టు, అందరు కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అందుకని ఎక్కువ మంది ఫాస్టర్లు దారి తప్పిపోయి ఉన్నారు. వాళ్ళ దశమ భాగాల కోసం మొత్తం దశ దిశలనే మార్చేస్తారు. వాళ్ళ దశమ భాగాల కోసం ఏం చేస్తారు? దశ దిశలనే మార్చేస్తారు, అంటే దేవుడినే మార్చేస్తారు. వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎటు పోకుండా ఎట్లా కాపాడుకోవాలా అనే ప్రయత్నాలు చేయటమే తప్ప, గ్రంథంలో పరిశుద్ధ బైబిల్లో ఉన్న సత్యం ఏంటి, క్రీస్తువారి మార్గం ఏంటి, క్రీస్తువారి బోధనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి చెప్పేటటువంటి పాస్టర్లు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? చాలా కొద్దిమంది ఉన్నారా? చాలామంది ఉన్నారా? కొద్దిమందే ఉన్నారు. నిజమైన సత్యబోధ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటే పంట విస్తారముగా ఉంది, కోత బహు తక్కువగా ఉంది. ఉందా లేదా? వాక్యం ఎందుకు ఉందా మనకి? అర్థమైందా ఇప్పుడు నా మాట? కాబట్టి ఎవ్వరు ఏం చెప్పినా గ్రంథం మీద నుంచి తొలగిపోకూడదు. కాసిం గారు చెప్పినా, రవి గారు చెప్పినా, ఇంకో పాస్టర్ గారు చెప్పినా, ఇంకో పాస్టర్ గారు చెప్పినా, ఇంకో పాస్టర్ గారు చెప్పినా, ఈ మీరు చెబుతున్న మాట గ్రంథానికి అనుకూలంగా ఎక్కడుంది, ఈ గ్రంథంలో మాకు చూపియండి ముందు అని అడగగలిగే వారు మాత్రమే జ్ఞానవంతులు. గొర్రెలం కాదు కదా మనం. ఒక గొర్రె ఏమి లేకపోయినా ఆడ దూకిందంటే అన్ని గొర్రెలు అలా దూకుతూ ఉంటాయి. అది గొర్రెకి సరిపోద్ది, మనిషికి సరిపోదు. అవునా కదా? గ్రంథంలో ఏముందో గ్రంథాన్ని, అందుకని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడి. ఎంతమంది పరిశీలిస్తున్నారు? పాస్టర్ని గుడ్డిగా అనుసరించడం తప్ప ఎంతమంది పరిశీలిస్తున్నారు? పరిశీలించట్లేదు. ఎవరి సంఘాన్ని వాళ్ళు కాపాడుకోవటమే సరిపోతుంది. ఈ సంఘంలో వాళ్ళు ఇంకో దాంట్లో పోకుండా కాపాడుకోవటమే సరిపోతుంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఎవరి సంఘాన్ని వాళ్ళు కాపాడుకోవాలా, సత్యాన్ని కాపాడాలా? మరి ఎవరి సంఘాన్ని వాళ్ళు కాపాడుకునే సంఘాలే ఎక్కువైపోయినాయి. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, అందరినీ కలుపుకొని, అన్ని గ్రంథాల బోధన కలుపుకొని, భగవంతుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఇదే నిజమైన క్రీస్తు మార్గం అని చెప్పేటటువంటి ఇలాంటి మందిరం దొరకటం, ఇలా అహర్నిశలు కృషి చేసేటటువంటి మన రవి పాస్టర్ గారు దొరకటం మన అందరి అదృష్టం అమ్మ, మీ అందరి అదృష్టం. అది మీరు గ్రహించినప్పుడు, అర్థమవుతుందా? అది మీరు గ్రహించినప్పుడు, ఇప్పుడు తప్పులు ఎత్తకూడదు, తప్పులు ఎత్తుకోరు తమ తప్పులు ఎత్తుకోరు అని చెప్పి ఒక సామెత ఉంది. మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో రెండు కోణాలు ఉంటాయి. మనకి చూసే దృష్టి, ఆయనలో మంచి కానొస్తుందంటే మనలో మంచి ఉన్నట్టు, ఆయనలో చెడు ఎత్తుకుతున్నామంటే చెడు ఎక్కడుంది? మన దగ్గరే ఉన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయనేమో ఆకాశం నుంచే ఊడిపడలేదు, ఆయన కూడా మానవ మాత్రుడే కదా. మరి ఆయనలో ఏమన్నా, ఆయన అందరికీ సరి చెప్పాలంటే 5 ఏళ్ళ సమంగలేవు. ఒకరికి చెప్తుంటే ఇంకొకరికి అది వేరే విధంగా అర్థం కావచ్చు. కానీ అది ఇక్కడ అర్థం కావాలని ఆయన ఒక్కళ్ళే ఉద్దేశించి చెప్తుంటే ఇంకొకళ్ళు అపార్థం చేసుకోవచ్చు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఉన్నారంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ నలుగురిని ఒక తాటి మీద నడిపించాలంటేనే సాధ్యం కాదు. సాధ్యమైందా?
పెళ్ళయి ఎవరి సంసారాలు వాళ్ళకయ్యాక పెద్దోడు ఎటు చెబుతున్నాడంటే వాడేది నాకు చెప్పేది అంటాడు, పెద్దోడు చిన్నోడు అనుకోండి, గౌరవం లేకుండా. అవునా కదా? అలాంటిది ఒక సంఘాన్ని నడిపించాలంటే చిన్న విషయమా? అందరినీ ఏకతాటి మీదగా నడిపించాలంటే చిన్న విషయమా? కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటికాడే స్నానం చేసినప్పుడే శరీరంతో పాటు ఆత్మను కూడా శుద్ధి చేసుకొని రండి. ఇక్కడికి వచ్చాక ఇంకా దేవుని యొక్క వాక్యాలతో పూర్తిగా శుద్ధి అయ్యి వెళ్ళండి. మీరైనా నేనైనా ఎవరైనా. అర్థమవుతుందా? ఈ మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆయుష్లో కాలంలో గ్రంథాన్ని వదిలేసి క్రీస్తువారి బోధల్ని క్రీస్తువారి మార్గాన్ని వదిలేసి ఊహల్ని భ్రమల్ని ఎవరైతే అనుసరిస్తారో వారు నష్టంలో పడి ఉన్నారు. ఎలాంటి నష్టం అంటే పరలోక నష్టం. వాళ్ళకి నిత్య జీవం లేదు, నిత్య నరకం, అగ్గి ఆరదు పురుగు సావదు అని ఉంది కదా. అవన్నీ వాక్యాలు చెప్పుకున్నాం. తర్వాత ఎవరైతే విశ్వసించి ఏంటట ఏమని విశ్వసించాలి? గట్టిగా చెప్పాలండి. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కళ్ళ ముగ్గురా? లేదు, ముగ్గురు కలిపి ఒక్కడు. ముగ్గురు కలిపి ఒక్కడు చెప్తున్నారు కదా. ముగ్గురు కలిపి ఒక్కడా? అది సిద్ధాంతంలో దేవుడి అస్తిత్వంలో కాదు. అది మనకి తెలిసి ఉండాలి. ఏ మాటలైతే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారికి అందించాడో వీళ్ళందరికీ దేవుడు ఒక్కడనే తెలియాలి అని ఆదాము గారి కాడ నుంచి ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతపరమైనటువంటి విధానంలో ముగ్గురు కలిపి ఒకే మాట చెప్పడానికి దేవుడు నేను ఒక్కడని చెప్పాడు, పరిశుద్ధాత్మ దూత నేను దేవుడు ఒక్కడని చెప్పింది, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఒక్కడని చెప్పాడు. ఈ యొక్క సిద్ధాంతంలో ముగ్గురు ఒకటి, అస్తిత్వంలో కాదు. అర్థమైందని ఆ మాట ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? ఈ కోడిగుడ్డు, తెల్ల సొన, పచ్చ సొన, పైన టెంకాయ ఇలాంటి వ్యవహారాలు ఏమి ఎగ్జాంపుల్స్ దేవుడి అస్తిత్వానికి ఇవ్వకూడదు. ఆయన చెప్తున్నాడు నా తండ్రి నాకంటే, మళ్ళీ ఈయన కూడా గొప్పవాడే అంటే నువ్వేమిన్నావు? నా తండ్రి ఆయనే స్వయంగా చెప్పినా వినకపోతే వాళ్ళని బండమూర్ఖులు అంటారా, జ్ఞానవంతులు అంటారా? చెప్పండి. అందరు చెప్పట్లేదు, కన్ఫ్యూజ్లో పడ్డారా? దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. అర్థమవుతుందా? ఆయన్ని ఒక్కడిగా విశ్వసించడమే విశ్వాసం. ఈ విషయం నాకు ఎలా తెలిసింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా నాకు తెలిసింది. అంతేనా కదా? కాబట్టి ఆయన యొక్క దాసుడిగా, ఆయన యొక్క సేవకుడిగా యేసుక్రీస్తు వారు చెప్పుకోవడానికి ఎప్పుడైనా అవమానంగా ఫీల్ అయ్యారా? మనం ఫీల్ అవుతున్నాం ఆయన్ని దేవుడితో సమానంగా చేయకపోతే. ఈయన కూడా దేవుడు అనకపోతే మనం అవమానంగా ఫీల్ అవుతున్నారు చాలామంది. అవునా కదా? కానీ ఆయన అవమానంగా ఫీల్ అవ్వట్లే. ఎందుకు అవ్వలేదు? ఉన్నది ఉన్నట్టే చెప్పాడు కాబట్టి, దేవుడికి భయపడతాడు కాబట్టి, దేవుడి ముందు ఆయన సాష్టాంగం చేశాడు, దేవుడిని ఆరాధించాడు. ఆయనకి దేవుడి గొప్పతనం ఏంటో తెలిసింది. అది ప్రజలకు ఆ విధంగానే అందించాడా లేదా? కాబట్టి యేసు వారిని యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవనమ్మా. 17:3 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొట్టయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఎలా ఎరగాలనేది అక్కడ క్లియర్ ఉందా లేదమ్మా? ఉందా లేదా? అద్వితీయుడు అంటే ఏంటి? ముగ్గురు కలిపి ఒకడా? మళ్ళీ అద్వితీయుడు అంటే ఏంటి? ద్వితీయం కానివాడు. ద్విత్వం అంటే రెండే కాలేదు, మూడే ఆడైండు. అందుకనే ముగ్గురిని చేశారు. కాబట్టే దివ్య ఖురాన్లో చివరి దైవ గ్రంథంలో ఏం చెప్తారంటే వారి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది, కానీ వారు దాంట్లో పెద్ద భాగాన్ని విస్మరించారు. ఏంటా పెద్ద భాగం? దేవుణ్ణే మార్చేశారు. ఆయన పుట్టడు. యెహోవా పుడతాడా? తలుచుకుంటే పుడతాడని చెప్తున్నారు చాలామంది. ఫాస్టర్లతో మేము వాట్సాప్లో చాలామందితో మాట్లాడి ఉన్నాం. ఆయన ఎలా అంటే అలా మారగలడబ్బా, నువ్వెవరు కాదంటానికి అని ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు. ఆయన ఎలా అంటే అలా మారగలడు, కానీ అవసరం లేకుండా ఎలా మారుతాడు? మరి అదే విషయాన్ని అది అన్య సిద్ధాంతం అయిపోయింది. ఇక్కడ నువ్వు ఎలా అంటే అలా మారతాడన్నప్పుడు ఆడ అవతార సిద్ధాంతం, అక్కడ రాముల వారిగా ఆయనే అవతరించాడు అని వాళ్ళు చెప్తున్నారు కదా.
మరి కృష్ణుడిగా ఆయనే అవతరించాడని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి అది రాంగు ఇది రైట్ ఎలా అవుతుంది? ఒకసారి చెప్పండి. న్యాయం అంటే ఎక్కడైనా న్యాయమే కదా. నీ మనసు ఏం చెప్తుంది? 7వ తరగతి పిల్లగాడు కానీ 6వ తరగతి పిల్లగాడు కానీ ఎంతమందినైనా అడగండి. ప్రపంచంలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్లో అడగండి, వాళ్ళు తమిళ అయినా తమిళలో అడగండి, లేకుంటే జపాన్ అని జపాన్ భాషలో అడగండి, లేదా చైనా అని చైనా భాషలో అడగండి. 7th క్లాస్ కుర్రోడు, అతనికి బైబిల్ పూర్తిగా తెలియదు, ఖురాన్ తెలియదు, భగవద్గీత తెలియదు, ఏం తెలియదు. భగవద్గీత అంటే ఓన్లీ ఇండియా. పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? అడగండి, ఏం చెప్తాడో చెప్పండి అండి. మీరందరూ చెప్పండి ఒకసారి, మీ మనసులో ఏముందో చెప్పండి. పుట్టించేవాడే దేవుడు అన్నప్పుడు యేసువారు మరియమ్మ గారి కడుపును పుట్టాడా లేదా? మన బుర్రకి ఏమైనా చెదలు పట్టిందా? మరి తుప్పు పట్టిందా? ఈయన గొప్పవాడే, మనుషులందరికంటే ఈయన గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట నేను ఒప్పుకుంటున్నాను, మీరు కూడా ఒప్పుకోవాలి. కానీ ఆయనే అన్నాడు, నాకంటే నా తండ్రి. మరి ఆయన చెప్తే కూడా మన చెవుల్లో నుంచి మెదడులోకి వెళ్ళదా ఆ మాట? లేదు లేదు, మీరు ఎవరు చెప్పిన, అది పరిశుద్ధ బైబిల్ చెప్తున్నటువంటి మాట, స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. ఎక్కించుకోవట్లేదంటే నెత్తిన ఎవరున్నట్టు? దేవుడు అక్కడంటే నేను నమ్మను, ఆయనతో పాటు యేసువారు కూడా దేవుడే అంటున్నాడు. ఎంత చెప్పినా బైబిల్ సంఖలోనే ఉంది. అర్థమవుతుందా? ఆదివారం ఎన్ని పనులైనా మానేసి సుతారు పని మానేస్తాడు, డాక్టర్ పని మానేస్తాడు, యాక్టర్ పని మానేస్తాడు. నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఆదివారం వస్తే ఎన్ని డబ్బులు వచ్చే పనైనా పక్కన పెట్టి నేను చర్చికి వెళ్ళాలి. చాలా గొప్ప విషయం. కానీ వెళ్ళి ఏం తెలుసుకుంటున్నావు? ఏదో నేను క్రైస్తవుని కాబట్టి చర్చికి వెళ్ళాలి, నామకార్థ వెళ్ళి రావటమైందా, జ్ఞానవంతంగా వెళ్ళి రావటమైందా? చెప్పండి. నామకార్థంగా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళొస్తే సుఖమే ఉంది, ఎన్ని సంవత్సరాలు వెళ్ళొస్తే, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, నీ జీవితం మొత్తం నామకార్థంగా వెళ్ళొచ్చినా అక్కడ నీకు మోక్షం లేదు, అక్కడ నీకు ప్రతిఫలం లేదు. కానీ ఒక లోపల ఒక సెంటిమెంట్, ఇవాళ ఆదివారం పాపోతే బాగోదు. నీ మనసుకి నువ్వు తృప్తిపరచుకోవడానికి వెళ్తున్నావు. కానీ జ్ఞానం నేర్చుకుని దైవాన్ని ఆరాధించి దైవ మందిరంలో సాష్టాంగపడి హృదయాన్ని శుద్ధి చేసుకుందామని నీ బుద్ధిలో శుద్ధి లేదు. నేను క్రైస్తవుని కాబట్టి వెళ్తున్నాను. ఎవరు వెళ్ళమన్నారు? క్రైస్తవుడైతే వెళ్ళాలని, అంతేనా? వెళ్ళి రావటం అది నామకార్థంగా కాదు. జ్ఞానవంతంగా గ్రంథం పరిశీలించి చదువుతున్నావా? నీ ఆత్మని పరిశీలించుకున్నావా? గ్రంథం చెప్తుంది పుట్టించేవాడే దేవుడు యెహోవా పుట్టడు. అర్థమైంది? అబద్ధం అంటూ ఆయన మానవుడు కాదు, పశ్చాత్తపడుకు నరపుత్రుడు కాదు. సంఖ్యాకరణంలో ఉందా లేదా? మళ్ళీ పుట్టినోనే నేను దేవుడు అంట. మళ్ళీ ఆదివారం వస్తే డాక్టర్ పని, ఏటర్ పని, కూలి పని, నాలి పని మొత్తం పక్కన పడేసి చర్చి కురుకుతా వచ్చి ఏం నేర్చుకుంటావు నువ్వు? ఏం తెలుసుకుంటావు? నీ హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటావు? సమాజానికి ఎప్పుడు ఆదర్శంగా ఉంటావు? ఏడైపోయింది ప్రార్థన, ఇంటికి పోయాను, మందు మామూలే, ఇంకా చెడు పనులు మామూలే. దేవుడు రెండింతల శిక్ష పెట్టించాడు. భూలోకంలో శిక్ష ఉంది, వాక్యం చెప్తా ఇప్పుడు నేను. పొలంలో శపించబడ్డావు, పరంలో శపించబడ్డావు. నువ్వు ఎక్కడ నువ్వు విశ్వాసివి? గద్దించి అడగమంటున్నాడు. ఏముందాలు నెత్తిన? సాతాను కూర్చొనుంది. అది పొమ్మని ముందు దేవుణ్ణి అడగాలి. దేవా సర్వశక్తిమంతుడా, మా అందరికీ ఈరోజు ఒక గొప్పదైన రోజుగా, వెలుగైన రోజుగా, దీవెనైన రోజుగా చేయి. ఈరోజు ఈ సమయాన్ని నీ దాసులుగా మమ్మల్ని అందరినీ నీ దాసుల లిస్టులో చేర్చుకో. క్రీస్తు వారి సరి అయినటువంటి మార్గంలో నడిచేటటువంటి అనుగ్రహాన్ని మా సోదరిమణులకి, సోదరులకి, అందరికీ, అక్కలకి, చెల్లెలకి, అందరికీ అలాంటి అదృష్టాన్ని ప్రసాదించు. ఆమీన్. ఆమీన్ చెప్పండి అందరు. కాబట్టి పుట్టించేవాడు యెహోవా, పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని నేను చెప్తా, ఐ లవ్ జీసస్, నేను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. అర్థమవుతుందా? నా ప్రాణం కంటే. అక్కడ వాక్యం ఉంటుంది చివరి దైవ గ్రంథంలో, ప్రవక్తల్ని, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, దైవాన్ని ఎలా ప్రేమించాలి అంటే తన పిల్లల కంటే, గుర్తుపెట్టుకోండి, తన తల్లిదండ్రుల కంటే, తన పిల్లల కంటే, తన ఆస్తిపాస్తుల కంటే, తన శరీరం కంటే, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినంత వరకు మీరు సరి అయిన విశ్వాసులు కారు. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? ఎంత ఆపద వస్తే నేను పోతున్నాను, ఈ చర్చ్ కాదు ఇంకో చర్చ్, ఈ చర్చ్ కాదు ఇంకో, యాడికన్నా పోండి, సత్యాన్ని వదిలేమాకండి. ఎక్కడికన్నా పోండి, సత్యాన్ని వదిలేమాకండి. పాస్టర్ బోధలో సత్యం ఉందా లేదా? మీకు బుర్ర ఉంది కదా, అవునా కదా? అన్నానికి బదులు ఇంకేదన్నా పెడితే ఇదేంది నాకు పెట్టామని క్వశ్చన్ చేస్తారా చేయరా?
మరి ఈ క్వశ్చన్ ఎందుకు చేయరు? పుట్టినోడిని దేవుడు అంటున్నావేంది, పుట్టించేవాడిని వదిలిపెట్టి ఆయన నా తండ్రి నాకంటే గొప్పవాడని సత్యబోధ నువ్వు ఎందుకు నాకు చేయవు అని చెప్పి ఎంతమంది పాస్టర్ని ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించే ధైర్యం లేదా? ఎందుకు? నెత్తి మీద అపవాదిని పారదొలుకురా, పారదొలుకోండి, శుభాలు ఉంటాయి. నేను చెప్తున్నాను. సరే, నేనైతే ఈ బుక్ చెప్పాలనుకున్నా కానీ అది మళ్ళీ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు హృదయంతో మాట్లాడుతున్నాను. మనందరం అన్నదమ్ములు అండి, అందరం ఆదాం సంతానమే. ఇంకా క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ అబ్రహాం సంతానమే. ఈ డిబేట్లలో మాట్లాడి ఉన్నా కానీ మళ్ళీ మీకు పోయి వాళ్ళ దగ్గర పాస్టర్ల దగ్గర ఏదో ఒక మాట చెప్పగానే వాళ్ళు ఏదో మళ్ళీ వంకర మాటలు. దేవుడు చాలా గొప్పగా చెప్పాడు ఖురాన్లో, చివరి దైవ గ్రంథంలో, వారు నాలికలో మెలి తిప్పటంలో సిద్ధహస్తులు అన్నాడు. చూడండి, నాలిక మెలి తిప్పటంలో అంటే ఒక వాక్యాన్ని మార్చి వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని మెలికి తిప్పి ఈ యొక్క దాసులు ఎవరైతే వస్తున్నారో సంఘస్థుల యొక్క మైండ్ని మెలి తిప్పడానికి వారు ప్రయత్నం చేస్తారు. దాంట్లో సిద్ధహస్తులు అన్నాడు. వాహ్! అందులో మనం పడకుండా ఉండాలండి. ఒక జాలరివాడు వల విస్తృతం చూసారా? ఆ వలలో చేప పడకుండా ఎలాగైతే తప్పించి ఉండదో, మనం కూడా ఆ సాతాను పట్టిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో, అందరు కాదు, సాతాను పట్టి దశం భాగం ఏడబద్దో లేకుంటే నా గురించి బయట పోయి ఏడ చెడుగా చెబుతారో అని భయపడినటువంటి ఆ వల విసరటానికి ప్రయత్నం చేస్తాడు. నా వలలో నుంచి మీరు బయటకు పోకూడదని. అది సాతాను వల. పాస్టర్ ద్వారానే విసురుతాడు, సాతాను వచ్చి డైరెక్ట్గా విసరడు. ఆ వలకి చిక్కకుండా సర్వశక్తిమంతుడైనటువంటి ఆ తండ్రి అయిన దాసులుగా క్రీస్తు మార్గాన్ని అనుసరించేటటువంటి వారిగా దైవాన్ని వేడుకుంటున్నాను. మీరు కూడా వేడుకోండి. మనం అందరం చాలా జాగ్రత్తగా జీవితం గడపదమ్మా. ఈ ప్రయాణం ఎలాంటిది అంటే, ఫుల్ ట్రాఫిక్లో మీరు బండి వేసుకొని వెళ్తున్నారు, లేదా మీ ఆయన బండి తోలుతున్నాడు, మీరు కూర్చొని ఉన్నారు, లేదా మీ తండ్రి మీ అన్నయ్య ఎవరో ఒకరు బండి తోలుతున్నారు, మీరు కూర్చొని ఉన్నారు. అజాగ్రత్త వహించితే మీ బండి తోలేటటువంటి మీ అన్నయ్య కానీ, మీ తండ్రి కానీ, మీ భర్త కానీ, ఎవరైనా సరే అజాగ్రత్త వహించితే కానీ, మీరు కానీ ఫుల్ ట్రాఫిక్లో వెళ్తున్నారు, అజాగ్రత్త వహించితే ఏమైద్ది? అందరు చెప్పట్లేదు. నచ్చలేదా? మాటలు నచ్చకపోతే ఆపేస్తాను, ఇబ్బంది లేదు. ఏమవుతుంది మరి? జీవితం అనే ప్రయాణంలో అజాగ్రత్త వహించితే, గ్రంథం మీద నుంచి, యేసువారి బోధ నుంచి దారి తప్పిపోతే యాక్సిడెంట్ కాదా? ఆ యాక్సిడెంట్ గొప్పదా? ఈ యాక్సిడెంట్ గొప్పదా? ఆ యాక్సిడెంట్ అయితే, ఇప్పుడు మా బాబుకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేర్చాము, భగవంతుడు కాపాడాడు, మళ్ళీ తీసుకొచ్చి గొర్రె బాబు నీ కొడుకు నీకు ఇస్తున్నాడు, ఇక్కడ ఇచ్చాడు. కానీ ఆ యాక్సిడెంట్ జీవిత ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి దారి తప్పిపోయాము, యాక్సిడెంట్ అయింది అంటే ఎక్కడికి పోతాం? ఏ నరకం అది? నిత్య నరకం. మరి ఇప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఎక్కువ ఉండాలి? అక్కడే జాగ్రత్తగా ఉండాలి. బండి వేసుకొని పోయేటప్పుడు అట్లానే బండి వేసుకొని పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దని చెప్పట్లా. అంతకంటే బండి వేసుకొని పోయేటప్పుడు వెనక మీ మేడం కూర్చొని ఉంది, లేదా మీ వాళ్ళు ఎవరైనా కుటుంబం మీకు ఆత్మీయులు కూర్చొని ఉన్నారు, మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు. అంతకు మించి 100 రెట్లు 1000 రెట్లు ఈ జీవిత ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. కొంచెం ఛాన్స్ ఇచ్చారంటే, కొంచెం అంటే ఎంతో తెలుసా? ఒక క్షణం, ఒక్క సెకండ్ ఛాన్స్ ఇచ్చారంటే మిమ్మల్ని అపవాది ఏం చేస్తుంది? లాక్కొని వెళ్ళిపోద్ది. మన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒకసారి లాక్కొని వెళ్ళింది కొండ మీదకి. వెళ్ళి ఏముంటుంది? లాక్కొని వెళ్ళి ఏమంటుంది? ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు మోకరిల్లు అంటుంది. మన వదిలిపెట్టిద్దా? ఆ క్షణం కూడా మన హృదయంలో నుంచి దైవ భీతి, తండ్రి పట్ల భయం అనేది, జాగ్రత్త అనేది ఒక క్షణం కూడా వదలకూడదు అనేటటువంటి విషయం మరి మీకు ఇప్పుడు అర్థం కాలేదా? ఉంటారా జాగ్రత్తగా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆదివారం వచ్చామా, పోయామా, మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూసామా, ఎన్ని ఆదివారాలు వచ్చినా ఏం సుఖం లేదు. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలిపే కానీ, బండకేసి రుద్దినా, బండకేసి కొట్టినా, ఎన్ని సబ్బులు పెట్టి రుద్దినా, ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు రుద్దినా నలిపే కానీ తెలుపు రాదు అన్నట్టుందా లేదా మన ప్రవర్తన? మరి ఎప్పుడు సరి చేసుకుందాం? ఏ క్షణం సరి చేసుకుందాం? ఏ రోజు సరి చేసుకుందాం? ఏ ఆదివారం సరి చేసుకుందాం? చెప్పండి.
నోరిప్పండి, అందరూ నోరిప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ క్షణం నన్ను పరిశుద్ధినిగా ఇక్కడి నుంచి ప్రతి క్షణం నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను రక్షించాలి. నీ యొక్క దయాహస్తం మా అందరిపై చాసాలి. ప్రార్థన చేయండి అందరూ కూడా. ఆమీన్ అని చెప్పండి. ఆమీన్, ఆమీన్. నేను హిందువులు వేరు, క్రైస్తవులు వేరు, ముస్లింలు వేరు, ఈ యొక్క వివక్ష చూపించేవాడు నిజంగా విశ్వాసేనా? అందరూ ఆదాం సంతానమేగా, అవునా కదా? మరి ఒక కొడుకు చిన్న ఎగ్జాంపుల్, నాదే గొప్ప అనేటటువంటి ఎవరన్నా కానీ అది మూర్ఖత్వం అండి. ఇది మీకు అందరికీ తెలియాలి. మీకే ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. మీరు మీ యొక్క తండ్రికి 2-3 బిడ్డలు, లేదా మీకే 2-3 కొడుకులు అంటే ఎగ్జాంపుల్కి అది నాకే అని మీరు ప్రతి ఒక్కళ్ళు అన్వయించుకోండి, అర్థం చేసుకోండి. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అందరు చెప్పాలి, నోరిప్పాలి. ఆయనకి, ఆ తండ్రికి 9 ఎకరాలు పొలం ఉంది అనుకున్నాం. ఎగ్జాంపుల్కి 9 ఎకరాలు. ఎగ్జాంపుల్కి ఎన్ని ఎకరాలు ఉంది? 3 కొడుకులకి ఎలా పంచాలి ఆయన? ఎంత? మనిషికి 3 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు పంచాలి. అది న్యాయం, అవునా కదా? లేదా తండ్రి ఒక 2 ఎకరాలు ఎకరం ఉంచుకొని మిగతాది సమానంగా పంచాలి. 3కి సమంగా పంచాలా వద్దా? లేదు, పెద్దోడితో అంటున్నాడు లేదా చిన్నోడితో అంటున్నాడు, పొలం మొత్తం అక్కడికే ఇస్తున్నాను, మీ ఇద్దరు వాడికాడ జీతాలు చేయండి మిగతా ఇద్దరు అని ఏ ఒక్క కొడుక్కి పొలం మొత్తం అప్పచెప్పినా అతను మంచి తండ్రా చెడ్డ తండ్రా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు దేవుడు మన ఒక్కరికి గ్రంథం ఇచ్చాడు. ఎవరు చెప్పినా, సాయిబులు చెప్పినా, అంటే ముస్లింలు చెప్పినా, క్రైస్తవులు చెప్పినా, హిందువులు చెప్పినా మా గ్రంథమే గొప్ప, మేమే గొప్ప, మిగతా వాళ్ళంతా వేస్ట్ అని ఎవరు చెప్పినా దేవుడు వాళ్ళకి అన్యాయం చేసిందని దేవుడి మీద నిందేసిన పాపం మన నెత్తి మీదకి వచ్చిందా రాలేదా? అందరికి ఇచ్చాడు. బైబిల్లోనేమో సర్వశక్తి గల దేవుడు యెహోవా అన్నారు, అక్కడేమో హైందవ గ్రంథాల్లో బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే సంస్కృతం, అది. ఇదేమో హెబ్రీ, అక్కడేమో అరబ్బీ. భాష మారింది, భగవంతుడు మారలే, పిలిచే భాష మారింది. అనేక సార్లు చెప్పుకున్నాం. వాళ్ళకి గ్రంథం ఇలా నా గ్రంథమే గొప్ప అని ఎవరు చెప్పినా రైటా రాంగా? రాంగా రైటా? మా కన్ఫ్యూజ్లో పడ్డారా? మళ్ళీ కన్ఫ్యూజ్లో పడ్డారా? కాలానుగుణంగా ఆయన గ్రంథాలు ఇచ్చాడు. ఆ గ్రంథాలు కొంతమంది వీపుల వెనక పడవేశారట. దేవుడు గ్రంథంలో చెప్తున్నాడు, వీపుల వెనక పడవేసి ఊహలు భ్రమలు అనుసరిస్తూ ఒక సమాజం గడుపుతుంది. అదే సమాజం మీకు తెలుసు, నాకు తెలుసు. గ్రంథాన్ని వదిలేసి ఊహలు భ్రమలు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ శక్తి ఉంది, ఎక్కడ శక్తి ఉంది, అక్కడ పిల్లగాడు పుట్టిండు, ఇక్కడ పిల్లగాడు పుట్టిండు, అక్కడ ఉద్యోగం వచ్చింది, ఇక్కడ ఉద్యోగం వచ్చింది అని ఒక సమాజం ఉరుకుతుంది గ్రంథం లేకుండా ఊహల భ్రమల్లో. ఎవరా సమాజం? మీరే నాకు ఆన్సర్ చేయొద్దు. అదొక సమాజం. ఇంకో సమాజం ఉంది, సంఖలోనే గ్రంథం ఉంటుంది, కానీ దేవుడు ఎవరంటే నీళ్ళు నవ్వుతారు చెప్పమంటే. వాళ్ళేమో గ్రంథాన్ని ఈపుల వెనక పడివేశారు, వీళ్ళు సంఖ్యలోనే పెట్టుకున్నారు. వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. 90% అలానే ఉన్నారు, 95 ఉన్నారని ఆశ్చర్యం లేదు. కాబట్టి చివరి జాతికి కూడా సందేశం, గ్రంథాన్ని ఇచ్చాడు. అన్ని జాతులకి, అటు ముస్లిం సమాజానికి కానీ, ఇటు హిందూ సమాజానికి కానీ, ఇటు క్రైస్తవ సమాజానికి కానీ గ్రంథాలని ఇచ్చాడు. అర్థమవుతుందా? లేదు, అలా కాకుండా మన పరిశుద్ధ బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారికి గ్రంథం వచ్చిందా రాలేదా? దావీదు గారికి గ్రంథం వచ్చిందా రాలేదా? మోషే వారికి గ్రంథం వచ్చిందా రాలేదా? మోషే వారి కంటే ముందు అబ్రహాం గారికి వచ్చిందా రాలేదా? ఇలాగా గ్రంథం అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాడు. అవన్నీ కలిపి బైబిల్ సపరేటా? అలాగే ఆ పై గ్రంథాలు అన్నీ కలిపి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్. ఇది నేను చెప్పట్లేదమ్మా, మీకు వాక్యం అంటే దివ్య ఖురాన్లో ఇది ఎక్కడుందా అంటే సూరహ్ తాహా 20వ అధ్యాయం 133వ వచనంలో ఉంది, 26వ అధ్యాయం 196వ వచనంలో ఉంది, చివరి దైవ గ్రంథంలో. కాబట్టి మనుషుల్ని వేరు చేసి చూడటం అనేది అది సాతాను చూపు. అలా చూడొద్దు. మనం అందరం ఒక్కటే. ఒప్పుకుంటారా దీన్ని? మేము ఒప్పుకోం అని ఎవరైనా అంటే చేయొద్దండి ఒకసారి, పర్వాలేదు, నిర్మోహమాటంగా ఒప్పుకోండి, నిర్మోహమాటంగా చేయొద్దండి, ఇబ్బంది లేదు, ఆన్సర్ చేస్తాను. గ్రంథాల పరంగా చూసాం కదా, ఇప్పుడు మన బుద్ధి పరంగా, మన మనసు పరంగా కూడా పరిశీలిద్దాం. గ్రంథాలు, సమస్త గ్రంథాలు ఒకటే బోధ చెప్తున్నాయి, భాషలు వేరు కానీ అన్ని దేవుడు అక్కడని చెప్తున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, చివరి దైవ గ్రంథం కానీ ఏ గ్రంథం తీసినా చెప్తున్న మాట. ఓకే, దీనికి మేము ఒప్పుకోమని ఎవరైనా అంటే చేయొద్దండి ఒకసారి. ఎవరైనా ఒప్పుకున్న ఉన్నారా?
సరే చేయెత్తలేకపోయినా మనసులో ఉంటుంది కాబట్టి మనసులో ఉంది కూడా తీసేద్దాం. దేవుడు ప్రతి మనిషికి, హిందువులకి, సాయిబులకి, క్రైస్తవులకి, అందరికి కూడా కళ్ళు ఎవరిచ్చారమ్మా? అందరికీ. మీకు కళ్ళు ఇచ్చింది ఎవరు? ఎవరైనా భూమండలం మీద మానవుడు అనేవాడికి కళ్ళు ఇచ్చింది ఎవరు? ఒకడా, ముగ్గురా, ముక్కోట? మనందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళు ఇచ్చింది ఎవరు? ఒకడా, ముగ్గురా, ముక్కోట? దేవుడు ఒక్కడే. ఆయన ఇద్దరు కాదు. ఆయన పక్కన మరొకడు లేడు. ఆయన యొక్క శక్తి భూమి ఆకాశాలని, ప్రతి వస్తువుని, మానవులందరినీ ఆవరించి, జ్ఞానం కూడా ఆవరించి నడుస్తూ ఉంది సృష్టి. కాబట్టి ఇక్కడ అస్తిత్వపరంగా ఇక్కడ సాయిబులకి 2 కళ్ళు ఉన్నాయి, క్రైస్తవులకి త్రేయక సిద్ధాంతం కాబట్టి 3 కళ్ళు ఉన్నాయి, హిందువులకి 4-5 కళ్ళు ఉన్నాయి. ఎవరి యొక్క అస్తిత్వం వారికి వేరువేరుగా కానొస్తుంటే మీరు వచ్చి ఇక్కడ దేవుడు ఏదో అందరం ఒకటని చెప్తారేంటి, మేము అలా ఒప్పుకోమంటానికి ఏమైనా ఛాన్స్ ఉందా? క్రైస్తవులకు 3 కళ్ళు ఉన్నాయా? వాళ్ళ దేవుడు వాళ్ళకి 3 కళ్ళు ఇచ్చిండు, త్రేయక సిద్ధాంతం కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాబట్టి అనడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. పోనీ 3 చెవులు ఇచ్చిండా? చెప్పండి. 3 కళ్ళు ఇలా, 3 చెవులు ఇలా, 3 చేతులు ఇలా, 3 కాళ్ళు ఇలా. ఇచ్చింది 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 బ్రెయిన్లు, చిన్న బ్రెయిన్, పెద్ద బ్రెయిన్. క్రైస్తవులకు అక్కడికి ఇచ్చిందా? అందరికి ఇచ్చిందా? ఇచ్చినోడు ఒక్కడని ఇప్పుడు ఒప్పుకుంటారు. అందరం ఒకటే కాబట్టి అందరి శరీర ఆకారం ఒకే విధంగా ఉంది. ఇచ్చినవాడు ఒక్కడు కాబట్టే. ఈ విషయం క్లియరా? ఇక సరే, గ్రంథాలలో ఏముంది? గ్రంథాలు చదివి ఎన్నాళ్ళ నుంచి సంకలో పెట్టుకొని మోసి ఉన్నాం. ఈరోజు మనం మనస్ఫూర్తిగా మనసుతో మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు గ్రంథంతో మాట్లాడదాం. ఇప్పుడు కూడా 2 మాటలు ఒకసారి నేను చెప్పిన దానికి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32 వచనం తీయండమ్మా. వాక్య సహాయం చేయండి. 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 32వ వచనం. ఈ బుక్ ఏంటంటే చెప్పమని చదవండి. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి గైకొనవలెను. దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. కానీ ఇలా పెద్ద భాగాన్ని విస్మరించారనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందా? ఏదైతే గ్రంథంలో చెప్పబడ్డాడో యెహోవాయే దేవుడు ఎన్నిసార్లు ఉందమ్మా? 200 సార్లు పైగా ఉంది. ఎన్నిసార్లు ఉంది? యేసు దేవుడు 5 అక్షరాలు డైరెక్ట్ బైబిల్లో ఉన్నాయా? వంకర వద్దు, నాలుక మెలితిప్పటం వద్దు. నాలుక మెలితిప్పటంలో సిద్ధాస్తులు వీళ్ళు. యేసు దేవుడు 5 అక్షరాలు డైరెక్ట్గా బైబిల్లో ఉన్నాయా? నేను ఒక 20 సంవత్సరాలు అవుతుంది మాట చెప్పి, మధ్యలో ఏ అక్షరం కలవకుండా యేసు దేవుడు 5 అక్షరాలు చూపిస్తే అక్షరానికి 1,00,000 చొప్పున 5 లక్షలు ఇస్తా అని చెప్పాను. 20 ఇయర్స్ అవుతుంది. చాలా చోట్ల చెప్పాను. ఎందుకంటే ఆయన నేను దేవుడిని అని చెప్పుకున్నాడా? ఈ మాట దొరకలేదు. ఆయన నేను దేవుళ్ళో భాగమని చెప్పుకున్నాడా? పోనీ ఆయన శిష్యులు ఎప్పుడైనా ఆయన దేవా అని పిలిచారా? మరి ఇంతకంటే ఇంకా వివరంగా కావాలా? ఇంతకంటే వివరంగా అరటిపండు తొక్కొలిసి పండు తినని నోటి దగ్గర పెట్టినట్టు పరిశుద్ధ బైబిల్ మనకి చెప్తుంటే మనం ఇదేనంగా? మనం ఇదేనా? పాస్టర్ గారి మాటే చెవులలోకి వెళ్ళి జోరీగలాగా జుయ్యి అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. మరి ఆయన మాట మనం వినలేదనుకోండి, ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 61వ వచనం చదవండి అమ్మా. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. ఏంటమ్మా? దేవుడి ఆజ్ఞను వదిలేస్తే ప్రతి రోగము వస్తుందట. వచ్చినాయి ఆ రోగాలు? గ్రంథంలో ఉందా? తలనొప్పి గ్రంథంలో ఉందా? ఎయిడ్స్ గ్రంథంలో ఉందా? ఇంకేదైనా రోగం? ఈ యొక్క కరోనా, ఇంకేదైనా అంటే చిన్నవి అంటే చెప్పాడు, అది వేరు. ఈ తెలపబడని ఎన్ని రోగాలు ఉన్నాయి అలా? గ్రంథంలో తెలపబడని ప్రతి రోగము, ప్రతి తెగులు మీకు కలుగజేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే దేవుడి ఆజ్ఞను వదిలేసి దేవుడిని మార్చుకొని వాళ్ళ ఇష్టానుసారం ఇదే కరెక్ట్ అని చెప్తూ ఉంటారో వాళ్ళ మీద రోగాలు వస్తాయి, వాళ్ళ మీద తెగుళ్ళు వస్తాయి. ఇది 2 రకాలు. మళ్ళీ
రోగం వచ్చిన వాళ్ళు, తెగులు వచ్చిన వాళ్ళు అలా దారి తప్పిపోయినట్ట కాదు. అర్థమవుతుందా? పరీక్షించటం వేరు, శిక్షించటం వేరు. ఒక విశ్వాసికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే ఉన్నాను, మా అబ్బాయికి దెబ్బ తగిలింది. ఇప్పుడు నన్ను దేవుడు శిక్షించాడా, పరీక్షించాడా? ఇది తెలిసి ఉండాలి, ఇది తెలిసి ఉండాలి. అది ఇగ్గో అయిపోయింది కాదు, నిన్ను దేవుడు పరీక్షించాడు. ఎందుకో తెలుసా? ఆ తర్వాత నీకు 2 పెద్ద ప్రయోజనాలను ఇవ్వటం కోసం నిన్ను సిట్రైడ్ చేస్తున్నాడు, నిన్ను స్టాండర్డ్ చేస్తున్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించి నిన్ను బలపరుస్తున్నాడు. ఆ బలంలో నువ్వు వీగిపోయి దేవుణ్ణి తిట్టావంటే ఫెయిల్ అయిపోయావు, విశ్వాసంలో ఫెయిల్ అయిపోయావు. ఆ ఇవ్వబడిన గొప్ప బహుమానాలు 2 ఉన్నాయి అంటున్నాడు. ఒక కష్టం ఇచ్చాడు అంటే 2 బహుమానాలు ఇస్తా అంటున్నాడు దేవుడు. ఆ 2 బహుమానాలు తీసుకునే అర్హత నీలో లేదు. విసిరివేయబడ్డావు, విశ్వాసం నుంచి విసిరివేయబడ్డావు. ఎక్కడైతే నువ్వు వాళ్ళు కూడా ఆనందం పొందుతున్నారు. ఏడైతే దేవుడు ఉన్నాడని చెప్పి ఊహలు భ్రమలు భ్రమిస్తూ అక్కడికి పోతే కొడుకు పుట్టాడు, ఎక్కడికి పోతే కొడుకు పుట్టాడు, అక్కడ ఏటం కొత్తం, ఎక్కడ ఏటం కొత్తం అని చెప్పి ఎవరైతే ఉన్నారో మీరెంత ఆనందపడుతున్నారు, మీకంటే ఎక్కువ అంతే ఆనందపడుతున్నారు, లేదా సేమ్ ఆనందపడుతున్నారు వాళ్ళు కూడా. అన్నిలు కూడా అక్కడ దేవుడు లేడు ఊహించుకొని అక్కడ ఆసక్తి ఉంది, ఈ శక్తి ఉందని చెప్పి వాళ్ళు కూడా మీకంటే ఎక్కువ ఆనందం లేదా మీతో సమానమైన ఆనందం పొందుతున్నారు. కానీ వాళ్ళకి మనకి తేడా ఉండాలా వద్దా? తేడా ఉండాలా వద్దా? ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? తేడా ఉండాలంటే ఏంటా తేడా? గ్రంథం మీద నుంచి తొలగిపోకూడదు, దేవుడు అక్కడనే విధానం మీద నుంచి తొలగిపోకూడదు. ఏ కష్టమైనా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. విశ్వాసులందరూ ఏమనుకోవాలి? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి సమయం చాలా ఎక్కువగా అవుతుంది. ఎంత ఏంటంటే ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి హృదయాలు శుద్ధి చేసుకుని వెళ్ళండి. గ్రంథం మీద నుంచి వైదొలకండి, క్రీస్తు వారి మార్గం మీద నుంచి వైదొలకండి. ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే కొండకి వెళ్ళి ప్రార్థన చేసిన. ఎవరికి చేశాడమ్మా ప్రార్థన? మనం చేస్తున్నామా? తెల్లారుజామున ప్రార్థన చేస్తున్నామా? అపవాది చెర నుంచి నన్ను తొలగించి అపవాది పెట్టే ప్రతి కీడు నుంచి నన్ను రక్షించని ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు చెప్పండి మనస్ఫూర్తిగా? దేవునికి స్తోత్రం. మరి మిగతా వాళ్ళు సాయంత్రం సమయంలో ప్రార్థన చేస్తున్నారా? చేయండి. అనుక్షణం దైవానికి భయపడండి. అర్థమవుతుందా? చెడులు మిమ్మల్ని ఎలా లాగుతాయంటే, ఒక ఇనుముని అయస్కాంతం ఎలా లాగిద్దో అలా చెడు సాతాను మిమ్మల్ని లాగాలని చూస్తుంది. మీకు గొప్ప పరలోక బహుమానం మీకు దక్కకుండా మిమ్మల్ని ఆ నిత్య నరకంలోకి లాగాలి. మన అందరి ప్రధాన శత్రువు ఎవరు? సాతాను నుంచి రక్షించే గొప్ప మాట ఏంటి? సాతాను నుంచి మన ఎల్లప్పుడూ రక్షించే గొప్ప మాట ఏంటి చెప్పండి? తెలియదా? ప్రార్థన. దేవా, నన్ను సాతాను శర నుంచి రక్షించు, సాతాను కీడు నుంచి రక్షించు. దేవా సర్వశక్తిమంతుడా, మీరు పిలిస్తే ఆయన వినటానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఎల్లప్పుడూ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే భూమి ఆకాశాలని చుట్టివేసి ఉంది ఆయన ప్రేమ. భూమి ఆకాశాలని చుట్టివేసి ఉంది ఆయన దయ. ఆ దయ మీకొద్దా? ఆ ప్రేమ మీకొద్దా? దేవా అని పిలవండి అంతే. క్షణంలో ఆయన అనుగ్రహం మీ దగ్గరకు వచ్చేస్తుంది. సాతాను మిమ్మల్ని ఏం చేయలేదు.